నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఇప్పుడు చెప్తున్నాడు నేను, యెహోవాయందు నమ్మిక ఇచ్చి వాణిని కృప ఆవరించి ఉంటుందంట. ఏంటి ఈయన మనకి ఎప్పుడైతే ఆయన ఉపదేశాన్ని వింటామో ఆయన మనకి మంచి మార్గం చూపిస్తాడు, మంచి మార్గంలో వెళ్ళడానికి మనకి ఆలోచన కలిగజేస్తాడు. ఎప్పుడైతే ఆయన అనుసరిస్తావో, ఆయన మాటలు వింటావో, ఆయన ఏమంటాడంట, అమ్మ యెహోవాయందు నమ్మిక ఇచ్చి వాణిని కృప ఆవరించుచున్నది. నీతిమంతులారా యెహోవాను బట్టి ఉల్లసించుడి, యథార్థ హృదయములారా మీరందరూ ఆనందగానం చేయండి. నీతిమంతులు అంటే ఎవరు? యథార్థ హృదయం అంటే ఎవరు? నీతిమంతులు అంటే ఎవరమ్మా? అంటే ఎవరుకుంటాం మనం? అది చెప్పాడు. నీతిమంతుల కోరి చెప్తూ ఉంటారు. నీతిమంతం అవుతాడు ఏంటమ్మా? భూమి మీద పుట్టిన మనుషుల్లో యేసయ్య ఒక్కడే నీతిమంతుడు కదా. నీతిమాని కోరి చెప్పగరా అంటామంటారు. నీతి అనే మాట చాలా విలువైన మాట. యేసయ్య ఒక్కడే నీతిమంతుడు, మిగతా అందరూ కూడా ఎవరో మన పాపులమే. అయితే మనం ఎవరైతే యేసయ్యని నమ్ముకుంటారో వాళ్ళకి నీతి అనే వస్త్రం మనకి కలుగుతుంది. యేసయ్యని నమ్ముకున్నాం, నువ్వు మరేమే, కానీ యేసయ్య అనే నీతి నీకు. ఇప్పుడు నేను మనిషి, నా ప్యాంటు నలుపు చొక్క, అయితే దేవుడిని చూసినప్పుడు ఎలా కనపడతానంటే నేను యేసయ్య అనే పడతాం ఉంది కదా గుట్ట, అది తెల్లగా కనపడదు. అంటే నేను యేసయ్య అనే నీతిని విశ్వాసం ద్వారా నేను ధరించున్నాను. అందుకే బాప్తిస్మం ఎందుకు ఇస్తారంటే మన ఇట్లా బాప్తిస్మం అదే కలుగుతుంది, నీతి కలుగుతుంది. అందరు కూడా వెళ్ళిపోతావా?